సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో కఠోపనిషత్తు గురించి 81వ ప్రసంగం చేస్తున్నారు శ్రీ ఎంవి లోకనాథం గారు. వారు ఈ ప్రసంగాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, హృదయపూర్వక నమస్సుమాంజలులు. మనము కఠోపనిషత్తును గూర్చి వివరించుకునుచున్నాము. కఠ మహర్షిచే ప్రోక్తము కాబట్టి కఠోపనిషత్ అని దీనికి పేరు వచ్చినది. వాజశ్రవుడు యజ్ఞము చేసిన తరువాత తండ్రిని చూసి తండ్రికి మంచి యజ్ఞ ఫలములు కలగాలని ఉద్దేశంతో నన్ను ఎవరికి ఇస్తావు అని తన కుమారుడగు నచికేతుడు అడుగగా, కార్యం తొందరలో ఉండి అతను నిన్ను యమునికి ఇస్తాననగా, ఆ మాటను పితృవాక్య పరిపాలనచే యమలోకమునకు అరుగుటయు, అక్కడ 3 దినములు యముడు లేకుండడచే నిరాహారి అయి తన వచ్చిన కార్యము పూర్తి అయినంత వరకు వెనుదిరగనని పట్టుదలతో ఉన్నటువంటి ఆ బాలకుడికి చూసి, తదుపరి అతిథిగా వచ్చినటువంటి బాలకుణ్ణి మరి నిరాహార అయినటువంటి దోషము, అతిథి సత్కారము లేకుండా ఉండటం వలన ఆ దోష పరిహారార్థము 3 వరములను కోరుకొనమని యమధర్మర గారు నచికేతుని అడగగా, మొట్టమొదటిగా ప్రప్రథమముగా తన తండ్రి, నేను యమలోకం నుంచి మా తండ్రి వద్దకు పోయినప్పుడు అతను సంతృప్తిగా, కోపము లేకుండా సంతృప్తుడై నన్ను సాదరముగా ఆహ్వానించినట్లు మొదటి వరాన్ని కోరుకొనగా, యమధర్మరాజు కనికరించి అలాగే ఇచ్చేశాడు. అంటే యమలోకానికి పోయిన వాడు తిరిగి వచ్చుట అనేది అసంభవం. కానీ ఈ అతిథి సత్కారము దోష పరిహారార్థము నచికేతుని యొక్క పట్టుదలను చూసి అటువంటి వరమును ఇచ్చాడు. మరి 2వ వరముగా ఈ లౌకిక శాంతి కొరకు, స్వర్గలోకాది ఫలాలు కొరకు 2వ వరమును కోరుకొనమనగా, నచికేతుడు అగ్ని విద్యను కోరుకున్నాడు. యజ్ఞం ఎలా చేయాలి, ఆ విషయాలంతా యమధర్మరాజు ద్వారా తెలుసుకొని తూచా తప్పకుండా అన్ని విషయాలను వారికి వల్లెవేసిన తరువాత మహాసంతృప్తుడై అగ్నిలోకమునకు యజ్ఞ యాగాదుల ద్వారా ఎటువంటి ఫలితము లభిస్తుందో అన్ని వివరించి
ఆ అగ్నిచయము చేయనము వనర్చే విధానాన్ని చెప్పగా అతను లోకహితార్థము ఈ రెండవ వరాన్ని కోరుకున్నాడు. అంటే ఎవరైతే ఇహలోకములో సంతృప్తి అయి తదుపరి పరలోక సంతృప్తి కొరకు, స్వర్గలోకం కొరకు లేదా ఇతర లోకముల కొరకు వేడుకొనుట లోకములో పరిపాటి. ఇతడ మనము గమనించినట్లయితే నచికేతుడు ఇది లోకమును దృష్టిలో పెట్టుకొని లోకహితము గోరి లోకములో జనహితాన్ని గోరి అగ్ని విద్యను కోరినాడు. తదుపరి మూడవ వరాన్ని కోరుకోమనగా అతడు మరి ఆత్మ విద్యను, మరణము తరువాత ఈ ఆత్మ ఏమైతుంది, ఆ మృత్యుతత్వాన్నించి అమృతతత్వాన్ని బడిసే విద్యను నాకు అనుగ్రహించమని కోరుకుంటాడు. కానీ ఇటువంటి తత్వము చాలా సూక్ష్మమైనది, సులభంగా గ్రాహ్యము కానిది, సులభంగా సామాన్యులు అర్థము చేసుకొనజాలరు. కాబట్టి ఆ వరాన్ని అనుగ్రహించుటకు సందేశిస్తూ సందేహాన్ని వెలబుచ్చుతూ, నాయనా ఈ వరమును వదిలి, ఈ ప్రశ్నను వదిలి మరొక వరము ఏదైనా కోరుకొనుము, నీకు నేను సంతృప్తిగా ఇస్తానని యమధర్మరాజు చెప్పగా నచికేతుడు అందులకు ఏమాత్రము అంగీకరించలేదు. అయ్యా, మీరే చెప్పుతున్నారు ఓ యమధర్మరాజా, ఈ విషయమున విద్వాంసులు దేవతలు కూడా సందేహించినారనియు, ఇది సులభగ్రాహ్యము కాదనియు, చాలా కష్టమైనదనియు, మరణానంతరము జీవుని యొక్క స్థితి మృత్యురూపుడవగు నీవు తప్ప, అంటే యమధర్మరాజు మృత్యురూపుడైనటువంటి మృత్యు తరువాత జరిగే విషయాలను చూసుకునే వృత్తి కలిగినటువంటి వాడు కనుక నీవు తప్ప మరొకరు దీని గురించి చెప్పజాలరు. నీ వంటి వ్యక్తి, నీ వంటి గొప్ప గురువు నాకు లభించడం కూడా, వక్త లభించడం నా యొక్క పుణ్యఫలము. దీనికి మించిన వేరొక వరమును నేను వరించనని నచికేతుడు దృఢంగా చెప్పాడు. అంటే ఏదో సందేహంగాను, ఏదో ఇంకొక వరం ఇస్తారులే, కోరుకోమన్నారు కదా, ఇంతకంటే వేరే వరం ఏదైనా ప్రయోజనకారి అవుతుందా అని లోక దృష్టిలో ఆలోచించకుండా దృఢంగా చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు, నాకు ఈ వరమే కావాలి అన్నాడు. అంతేకాకుండా ఇంకా ప్రలోభ పెడుతున్నాడు యమధర్మరాజు గారు ఆ బాలకుడు నచికేతుణ్ణి. ఆత్మ విషయ జ్ఞానము నుండి, అంటే బ్రహ్మ విద్య జ్ఞానము నుండి, స్వస్వరూప జ్ఞానము నుండి, అంటే నీవు ఎవరో తెలుసుకొను, ఏదైతే నువ్వు అయి ఉన్నావో అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యము ద్వారా తెలుసుకున్నటువంటి బ్రహ్మతత్వాన్ని ఆ దృష్టి నుంచి మరల్చాలని యముడు అనేక విధములుగా ప్రలోభ పెడుతున్నాడు. గురువు శిష్యుణ్ణి పరీక్షిస్తాడు. ఇతనికి సరి అయినటువంటి అవగాహన సామర్థ్యం ఉన్నదా, దృఢమైనటువంటి దీక్ష కలిగి ఉన్నాడా, దృఢాపరోక్ష వైరాగ్యాన్ని కలిగి ఉన్నాడా లేదా అని గురువులు తరచి తరచి చూస్తారు. శిష్యుల యొక్క సామర్థ్యాన్ని, అధికారిత్వమును అంచనా వేయుటకు మాత్రమే చూస్తారు. అప్పుడు
నీకు ఓ నచికేతుడా, నీకు 100 సంవత్సరముల వయసు గల పుత్ర పౌత్రులను, అంటే దీర్ఘాయుష్షు కలిగినటువంటి పుత్రులను, పౌత్రులను, మరమలను, ఏనుగులను, అసంఖ్యాకములైనటువంటి అశ్వబలాన్ని, విశాలమగు మహీతల రాజ్యమును, గొప్ప రాజ్యం, సువిశాలమైనటువంటి రాజ్యమును వరించుము. నీవు ఎన్ని సంవత్సరములు జీవించ తలుచుకున్నావో అంతవరకు జీవించు, నీకు ఇస్తాను. చిరంజీవి తరమును ఇచ్చి నిన్ను మహీవలయానికి రాజుగా కూడా చేయగలను. ఈ ఇచ్చినటువంటి సమస్త భోగములను నీవు అనుభవించు అని నచికేతునికి చెప్పగా, అతడు ఏ కామా దుర్లభా మర్త్యలోకే సర్వాన్ కామాశ్చదంతః పార్థయస్వ ఇమా రామా నరథా సూర్యా నహీదృశాలంబనీయా మనుష్యైః అభిర్మత్ప్రాప్తా పుత్రాభిపరచారయస్వ నచికేతో మరణం మానుసాక్షి. ఈ మనుష్యలోకమున దుర్లభములగు ఎల్ల కోరికలను స్వేచ్ఛగా కోరుకో, అన్నింటినీ నీకు ఇస్తాను. రథములను అధిష్ఠించి స్వేచ్ఛగా వాద్యధ్వనుల సుందరీమణులు నీకై వేచి ఉంటారు. ఇదిగో వీటిని స్వీకరించి అనుభవించము. కామోపభోగములను స్వైరముగా నీవు ఎంతవరకు కావాలంటే అంతవరకు అనుభవించు నాయనా అని చెప్పగా, అతడు ఇటుల యముడు తన వాక్చాతుర్యముతో భోగ్య వస్తువులపై ప్రలోభము పెట్టి చూపగా, ఈ నచికేతుని యొక్క మనోధైర్యాన్ని, జిజ్ఞాస దార్ఢ్యమును పరీక్షించసాగారు. కానీ దృఢమతి ఉత్తరాధికారి, ఉత్తమ అధికారి అయినటువంటి ఆ నచికేతుడు యముని యొక్క, యమధర్మరాజు యొక్క ప్రలోభములకు లొంగలేదు. అప్పుడు చెప్పాడు, ఓ యమధర్మరాజా, ఆచార్య, ఈ భోగములన్నీ అశాశ్వతములు, రేపటి వరకు ఉంటాయో ఊడిపోతాయో ఎవరికి తెలియదు, సందేహాస్పదములై ఉన్నవి. ఇట్టి భోగ విలాసములకు, మరణధర్మములకు మానవుని యొక్క సమస్తేంద్రియముల యొక్క తేజస్సును, పటుత్వాన్ని జీర్ణింపజేసి కృషింపజేస్తాయి ఈ భోగాలన్నీ కూడా. జీవితమేమో బుద్భదప్రాయము కావున నాకు ఈయదలిచినటువంటి రమణీమణులనంత, సుందరీమణులనంత నీ దగ్గరనే ఉంచుకో. అట్లే ఎటువంటి వాహనాదులు కానీ, రథములు కానీ, నృత్య సంగీత వాయిద్యములు కానీ నాకు అక్కరలేదు, నీ దగ్గరనే ఉంచుకో గురువర్యా, ఆచార్య, యమధర్మరాజా. నాకు ఇవన్నీ అవసరం లేదు. నేను ధనముచే తృప్తి చెందను. ధన దృష్టి లేదు. ధన తృష్టకు ఎక్కడ ఈ మితి ఎక్కడ ఉన్నది, అంతు ఎక్కడ ఉన్నది? కాబట్టి అవన్నీ అస్థిరమలే. కాబట్టి నాకు అమృతతత్వమును ఇచ్చినటువంటి ఆ బ్రహ్మ విద్యను, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటాడు. అంటే ఈ ఆత్మవిద్యానికి వార్ధక్యం కానీ, మరణము కానీ, లేదా దేవతల సాన్నిధ్యమును కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రయోజనములైనటువంటి ఈ విషయ సుఖ తుచ్చములు. ఈ విషయ సుఖాలన్నీ తుచ్చమైనటువంటివి, దుఃఖహేతువులైనటువంటి అని తెలిసి
దృఢాపరోక్ష దీక్ష కలిగి నాకు ఈ విషయాసక్తమైనటువంటి భోగములు అవసరము లేదని దృఢమైనటువంటి నాకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించమని కోరుకుంటాడు. అప్పుడు ఆలోచిస్తాడు యమధర్మరాజు, ఓహో, ఇటువంటి శిష్యుడు, గొప్ప శిష్యుడు, ఉత్తమ అధికారి, సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఇతనికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించవచ్చు అని నిర్ధారణకు వస్తాడు. మనకు తెలుసు సాధన చతుష్టయ సంపత్తి 4 రకాలైనటువంటి సాధకునికి ఇటువంటి సంపత్తి ఉండాలి. ఏమిటిది? నిత్యానిత్య వస్తు వివేకం. ఏది నిత్యము ఏది అనిత్యమైనటువంటి వివేకమైనటువంటి విజ్ఞానం కలిగి ఉండాల. ఇహాముత్ర ఫల భోగ విరాగము అంటే ఈ లోకం కానీ పరలోకంలో కానీ ఆ ఫలముల ఎడ వైరాగ్యమును కలిగి ఉండాలి. అవి తుచ్చములని భావించే విధానము, మనస్సు దృఢంగా వాటి చెంతకు మరలకుండా ఉన్నట్లు ఉండాలి. శమ దమాది షట్క సంపత్తి 6 ఏంటి? శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాము. శమ దమము. శమం అంటే అంతరేంద్రియమైనటువంటి వాటి నిగ్రహము. మనస్సు, మనోబుద్ధి, చిత్తాదిన ఈ మనో చిత్త బుద్ధిని ఈ అంతరింద్రియములన్నిటిని కూడా వాటిపై అదుపు కలిగి ఉండాలి. ఇంద్రియ సంయమనము, మనసు ఎట్లంటే అట్లా పోకుండా చలించకుండా. అలాగే దమనము, బాహ్యేంద్రియ నిగ్రహం. మరి చూడరానిటువంటి వస్తువులను ఏదంటే దొంగతనం చేయడు కానీ మరి ఈ చేతులతో కాళ్ళతో చేయదగినటువంటి కూడా చేయకుండా ఉండడం. ఈ శమదమాద షట్క సంపత్తి ముముక్షత్వము. కాబట్టి తప్పకుండా ముముక్షత్వము కలిగి ఉన్నటువంటి వారికే ఆత్మజ్ఞానం అంటే. అందుకే శంకరాచార్యులు వారు కూడా మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయము అంటే మహాపురుషులతోడి సాంగత్యము లభించడము మహాదుర్లభము. దైవానుగ్రహము లేకుండా ఇవి జరగవు. అంటే మనుష్య జన్మ దుర్లభమైనది. అందుకే 84 లక్షల జీవరాశుల్లో కూడా ఇది ఉత్తమోత్తమైనది. ఎందువలనంటే జ్ఞానం సంపాదించుకునేదానికి అర్హమైనది. దేవతల జన్మ కానీ యక్షుల జన్మ కానీ ఇతర జన్మలు ఏవైనా సరే వాటికి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకునే అర్హత లేదు. కాబట్టి ఈ ముముక్షత్వం అంటే మోక్షాపేక్ష కలిగి ఈ ఆత్మజ్ఞానం కలిగి ఉండడం అనే వీటిని గమనించి ఆ 3వ వరం కూడా ఇస్తాడు. ఇది కఠోపనిషత్తులో ముఖ్యంగా తెలుసుకోదగినటువంటి విషయాలు. అంటే కఠోపనిషత్తులో ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేదానికి నచికేతుడికి అధికారము ఉందా లేదా అని పరీక్ష చేసి ఎప్పుడైతే ఈ అధికారము గలదో అని నిర్ణయించుకున్న తర్వాత అతను యమధర్మరాజు ఇతనికి ఈ తీవ్రమైనటువంటి జిజ్ఞాస, ఆత్మ సందర్శన ఆకాంక్ష కనపట్టుతున్నది, ద్యోతకమగుతున్నది. బాగా పరీక్షించామని ఎప్పుడైతే ఈ ప్రలోభాలకన్నికి లొంగకుండా నాకు ఆత్మవిద్యనే బోధించమని పట్టుబట్టాడో, ఓహో, ఇటువంటి వారికి మనము ఉపదేశించవలసినదే. తీవ్ర జిజ్ఞాసాగ్నిని చల్లార్చుటకై విజ్ఞానామృత ఆత్మ విజ్ఞానామృతమును వర్షింపజేయాలని తలుస్తాడు. అటువంటి విజ్ఞాన అమృతమును వర్షింపజేయనదే
ఈ కఠోపనిషత్తులో మనకు తెలియజేయబడినది. కాబట్టి గమనించండి, చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు ఇది. ఈ ఉపనిషత్తు యొక్క ఉపోద్ఘాతాన్ని మనం తెలుసుకొని తదుపరి ఉపనిషత్తు అంటే ఏమి అనే విషయాన్ని గురించి తెలుసుకొని మనము ఉపనిషత్తులోకి వెళుతాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఓం. ఉపనిషద్ విజ్ఞానం శీర్షికలో కఠోపనిషత్తు గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. కృతజ్ఞత.